హాయ్ ఫ్రెండ్స్, పాలక్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవాలి. కొన్ని నువ్వులు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని ఉడికించుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని పిండిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఇలా ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు పిండి అనేది మంచిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకొని ఇలా తాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చపాతీలాగా తాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాతకి చపాతీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చపాతీ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, అన్నీ ఇలానే చేసుకోవాలి. పాలక్ చపాతీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.